హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్. ఈరోజు మనం అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం 2 కప్పుల అటుకులను తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగ పిక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, చిల్లీ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా డ్రైన్ అవుట్ చేసుకొని పెట్టుకున్న అటుకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అటుకులు బాగా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా రెడీ. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా ఈజ్ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అందరూ ఎంతో ఇష్టంగా తినే అటుకుల ఉప్మా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.